భూమి మీద అతి శరవేగంతో దూసుకుపోతున్నటువంటి వ్యాపారం బిజినెస్ రియల్ ఎస్టేట్. ఈ రోజుల్లో ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో చాలా వేగంగా దూసుకుపోతున్నటువంటి వ్యాపారము రియల్ ఎస్టేట్. అంటే అక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కుంటే మనకి స్థిరాస్తి ఉంటుంది, ఆస్తిలాగా ఉంటుంది, మన బిడ్డలకు ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో మనకు అది ఒక ఆస్తిగా ఉంటుందని ప్రతి మానవుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, వెంపర్లాడుచూ ఉన్నాడు. ఎక్కడ భూమి తక్కువగా వస్తే అక్కడ కొనడానికి వెళుతూ ఉన్నారు. ఒకవేళ ఎక్కువైనా కానీ అక్కడ ల్యాండ్ వాల్యూ ఇంకా ఎక్కువగా పెరిగిపోతుందో అని మానవుడు పరుగులెడుతూ ఉన్నాడు. భూమి మీద ల్యాండ్ కొనడానికి, భూమి మీద ల్యాండ్తో వ్యాపారం చేయడానికి మానవుడు చాలా వేగిరి పడుతూ వెంపర్లాడుతూ ఉన్నాడు. కానీ వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యంలో, ఈ భూమి మీద మనకు నిలువరమైన పట్టణము లేదు, అంటే నిలువరమైన నివాసము ఉండదు, పర్మనెంట్ ప్లేస్ మనకు ఉండదు. దెర్ ఇస్ నో పాసిబిలిటీ టు స్టే హియర్ పర్మనెంట్లీ. మనం ఇక్కడ శాశ్వతంగా ఉండటానికి అవకాశం లేదు. ఒకవేళ కొన్నా, ఒకవేళ ఎక్కువగా భూములు కలిగి ఉన్నా అవి నీ బిడ్డలకు ఉపయోగపడతాయేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రియులారా, మంచిదే, నేను దానికి వ్యతిరేకం కాదు. కష్టపడి మనము సంపాదించుకోవడంలో తప్పు లేదు. కానీ దానికంటే విలువైనది, దానికంటే చాలా శ్రేష్టమైనది పరలోక రాజ్యములో ఒక సెంటు భూమి కొనుక్కోవడం. భూమి అంటే అక్కడ అర్థం ఏంటంటే మన కొరకు కొంచెం నివాసం ఏర్పాటు చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మన బంధువుల కొరకు నివాసం ఏర్పాటు చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మన వారి కొరకు పరలోక రాజ్యంలో కాస్త స్థలాన్ని సంపాదించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క రాజ్యములో రియల్ ఎస్టేట్ చేయాలి. రియల్ ఎస్టేట్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే స్థిరాస్తి, వాస్తవాస్తి. స్థిరాస్తిని, స్థిరంగా ఉండేటువంటి ఆస్తిని మనము ఎక్కడ సంపాదించుకోవాలి అని అంటే స్థిరమైనటువంటి పరలోక రాజ్య పట్టణంలో సంపాదించుకోవాలి. ఈ భూమి మీద కష్టపడాలి, మన బిడ్డల కొరకు మనం సంపాదించేవాళ్ళు, తప్పు లేదు. కానీ ప్రియులారా, దీనికంటే శ్రేష్టమైనది పరలోక రాజ్యంలో రియల్ ఎస్టేట్ జరగాలి. నీ బిడ్డల కొరకు రియల్ ఎస్టేట్ జరగాలి, నీ బంధువుల కొరకు రియల్ ఎస్టేట్ జరగాలి, నీ ప్రజల కొరకు రియల్ ఎస్టేట్ జరగాలి. పరిశుద్ధులే రియల్ ఎస్టేట్ అనేటువంటి మాయల భూలోకంలో పడిపోయి పరలోక రాజ్యములో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కు దూరం అయిపోతున్నారు. పరలోక రాజ్యములో కొనవలసినటువంటి, సంపాదించుకోవాల్సినటువంటి స్థలాన్ని సంపాదించుకొనకయే వారి యొక్క ప్రాణాలు విడిచిపెడతా ఉన్నారు. ప్రభు రాజ్యానికి దూరం అయిపోతూ ఉన్నారు, పరలోక పట్టణాన్ని కోల్పోతూ ఉన్నారు. భూమి మీద ఉండేటువంటి ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి, ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ ఏ రియల్ ఎస్టేట్. ఇది నిజమైనటువంటి స్థిరాస్తులు కాదు. స్థిరాస్తి, రియల్ ఎస్టేట్ ఈస్ దేర్ ఇన్ హెవెన్. పరలోక రాజ్యంలో ఉంది రియల్ ఎస్టేట్, శాశ్వతమైనటువంటి స్థిరాస్తి మనకు అక్కడ ఉంది. దాని కొరకు మనం వెంపర్లాడాలి.